వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సూలూరుపేటలో గురువారం విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ టీఎంటీ రోడ్డు మీదుగా కనకదుర్గ మహల్ వరకు భారీగా సాగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పడబాక లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరు కాగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ నాయకత్వం వహించారు. రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే సాధ్యమైందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీల అమలులో ప్రభుత్వం ముందంజలో ఉందని తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఉపాధి అవకాశాలు పెరిగితే నిరుద్యోగ భృతి అవసరం తగ్గుతుందని అన్నారు. సూలూరుపేట నియోజకవర్గంలోని పాత కాలంగి నది వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. రైతులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. రాష్ట్రంలో సుపరిపాలన పాటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమాంతరంగా కొనసాగుతున్నాయని వివరించారు. పనబాక లక్ష్మి మాట్లాడుతూ అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టుల పూర్తి దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో 6 మండలాల టీడీపీ ఇన్ఛార్జీలు, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ దేశం తిరుపతి చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత. చంద్రబాబు గారి నాయకత్వం. గత శాసనసభ్యులు 10 ఏళ్ళు నియోజకవర్గంలో ఉన్నారు. ఇప్పుడు ఏం రోడ్లు వేశారని నేను కూడా వాళ్ళని గట్టిగా అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మొన్న 12వ తారీఖు వాళ్ళు ర్యాలీ చేసినప్పుడు అభివృద్ధికి ఎలాంటి అంటే పూర్తిగా సున్నా చేసిన అభివృద్ధి మనం చూసాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం టౌన్ లో రోడ్లు వేసాం, డ్రైన్స్ వేస్తున్నాం. అక్కడ నాయుడుపేటలో తీసుకుంటే చిగురుపాటు రోడ్డు ప్రచారంలో చాలా మంది నన్ను అడిగారు. అంటే కనీసం ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా హాస్పిటల్కి రీచ్ అవ్వాలన్నా సరే వాళ్ళకి రోడ్డు సరిగ్గా లేక, రోడ్డు సదుపాయం లేక ఇబ్బందులు పడుతూ ఈ రోజు అలాంటి రోడ్లన్నీ కూడా మనం వేసాం. అలాగే కాలంగి బ్రిడ్జ్ కూడా ఎప్పటి నుంచో అది ఉన్న సమస్య, అది వేస్తాం అంటూనే తీసుకొచ్చి 10 సంవత్సరాలు పూర్తి చేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు వచ్చి ర్యాలీని ఎంతో విజయోత్సవంగా టౌన్ అంతా తిరిగినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మొదటిసారి నేను శాసనసభ్యురాలుగా ఈ క్యాండిడేట్ గా నేను నియోజకవర్గానికి వచ్చినప్పుడు మా నాన్నగారి మీద అభిమానంతో, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో నన్ను ఎంతో ప్రోత్సహించిన నాయకులు ఇక్కడ ఉన్నారు. పేర్లు అందరికీ అంటే స్వతహాగా వాళ్ళకే తెలుసు. ఫస్ట్ టైం ప్రచారం కాబట్టి నేను మొదట్లో భయపడ్డాను, తిరగలనా లేదా అన్న నమ్మకం నా మీదే నాకు లేదు. ఆ టైంలో నాయకులు, కార్యకర్తలు కొంతసేపు రెస్ట్ తీసుకున్నమ్మా తర్వాత బయలుదేరదాం లేదా వాటర్ తాగండి అంటూ నన్ను ప్రోత్సహించి ప్రచారం అంతా సక్సెస్ఫుల్ గా తీసుకొచ్చి ఈ రోజు నాకు ఇంత మెజారిటీ వచ్చిందంటే మీ అందరి కష్టంతోనే ఈ రోజు ఇంత మెజారిటీ వచ్చిందని ప్రతి ఒక్కరికి కూడా శిరసు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రచారంలో కూడా చాలా మంది గత ప్రభుత్వ నాయకులు అరాచకాల వల్ల ఎంత ఇబ్బందులు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటే ఆ ఉత్సాహంతోనే సగం ప్రచారం కూడా నడిపించడం జరిగింది. అలాగే మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా మన ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి పదంలో నడిపారో మనందరికి కూడా తెలుసు. ఆయన మాట ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా పెన్షన్లు కావచ్చు, తల్లికి వందనం కావచ్చు,
ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అలాగే ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, అలాగే ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినందుకు ఆటో డ్రైవర్లు నష్టపోకుండా వాళ్ళకు కూడా ఆటో డ్రైవర్ సేవలు ఇచ్చారు. అలాగే మత్స్యకారులకి పెంచిచ్చారు. ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు సూపర్ 6 అని మనం ప్రచారంలో ఏవైతే చెప్పామో అవన్నీ కూడా ఈ రోజు అమలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అలాగే గత ప్రభుత్వ నాయకులు ఈ మధ్య ర్యాలీ చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. కానీ వాళ్ళు చెప్తున్నారు ఉద్యోగాలు 3000 ఇస్తా అన్నారు, నిరుద్యోగ భృతి అది ఇవ్వలేదని. ఈ రోజు మనం నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే డిఎస్సి కింద 16,300 ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో మనం జాబ్ మేళాలు కండక్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం. ఉద్యోగం ఇచ్చేసిన తర్వాత అసలు నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఆడబిడ్డ నిధి గతంలో రాష్ట్రాన్ని ఎంత వైఫల్యంగా వీళ్ళు నడిపి నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం అటు అభివృద్ధి చేస్తున్నారు, ఇటు సంక్షేమం చేస్తున్నారు. మనం ఎందుకు భయపడాలి? ఎలక్షన్స్ లో వాళ్ళు పోటీ పెడితే మనం ఎందుకు తగ్గాలి? యునానిమస్ చేసే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా పోటీ పెట్టుకోండి, మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని వైసీపీ నాయకులకు తెలియజేస్తూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇంకా మనం బలంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాంటి దుర్మార్గమైన పాలన వైసీపీ ప్రభుత్వ పాలన మళ్ళీ కూడా రాకుండా మనందరం కూడా కలిసి కూటమిగా మిత్రపక్షాల ఐక్యతతో మనందరం కూడా కలిసి ముందుకెళ్లాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కూటమి.